తెలంగాణ భవన్ వద్ద మంత్రి జూపల్లి కోసం కేటీఆర్ ఎదురు చూపులు చూశారు. చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ సర్లో ఓటు నమోదు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ అప్పులు, గురుకుల పాఠశాలల టెండర్లలో అవకతవకలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్ పార్క్ వద్ద చర్చకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు టి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు తెలంగాణ భవన్ వద్ద ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వేశ్యకాంతుల చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. 2,50,00,000 వ్యయంతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ శ్రీకారం చుట్టారు. తిరుపతిలో 100 కోట్ల భూ కబ్జాపై పోరాడుతున్నానని చంద్రగిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లోకేష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పులవర్తి నాని అసభ్యకర భాషతో దూషించారంటూ ఆరోపించారు. నంద్యాల నందవరం బస్టాప్లో ఆర్టీసీ డ్రైవర్ బాలయ్య ప్రయాణికుడిపై దాడి చేశారు. బస్సు డోర్ కొట్టాడని చేతి కడియంతో కొట్టి గాయపరిచారు. కరీంనగర్ గన్ముకులలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో పనులు ముగించుకుని వస్తూ ప్రమాదవశాత్తు పైపుతో పాటు కింద పడి రైతు నర్సయ్య మృతి చెందాడు. కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిపై అక్రమ పందుల రవాణా ముఠాపై పోలీసులు దాడి చేశారు. పెట్రోలింగ్ వాహనంపై బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారు. పోలీసులు ఫైరింగ్ చేశారు. పల్నాడు జిల్లాలో మిర్చి సాగుకు రైతుల ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. మార్కెట్లో ఎర్ర బంగారానికి గిరాకీ పెరగడంతో మేలైన విత్తనాలతో సాగు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం బుచ్చిపేటలో గ్రామస్తులు మండిపడ్డారు. శ్మశాన వాటిక దారిని కబ్జా చేసి డంపింగ్ యార్డుగా మార్చారని గ్రామస్తులు ఆరోపించారు. కరీంనగర్ మిస్తులాపూర్లో దారుణం చోటు చేసుకుంది. పనిపిస్తానని మహిళను నమ్మించి బంగారాన్ని లాక్కుని బావిలోకి తోసేశాడు నిందితుడు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. రాజమండ్రిలోని ఫజుల్లాబాద్లో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. 6 ఏళ్ల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మరో 2 గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా బండివాని చెరువు కబ్జాపై రైతులు ఆందోళన చేపట్టారు. గతంలో 10 ఎకరాలుండగా ప్రస్తుతం 6 ఎకరాలకే తగ్గిందని ఆవేదన చెందారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. పద్మశ్రీ అవార్డు అందుకున్నందుకు మొక్కులు చెల్లించుకున్నానని అన్నారు. రాజన్న సిరిసిల్లలో పాఠశాల బస్సులపై రవాణా శాఖ దృష్టి పెట్టింది. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తామని అధికారి వంశీధర్ హెచ్చరించారు. ఖమ్మం బైపాస్ రోడ్లో కత్తితో సైకో హల్చల్ చేశాడు. 2 గంటల పాటు ప్రజలను భయపెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ కుబేర్ జాంగాంలో విద్యుత్ షాక్తో 2 గేదెలు మృతి చెందాయి. సుమారు 60,000 నష్టం వాటిల్లిందని రైతులు సలీం, ఖదీర్ ఆవేదన చెందారు. రాజన్న సిరిసిల్ల గండిలచ్చపేటలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వాహనం ఢీకొని తల్లి కోతి మృతి చెందగా బొడిలో నిద్రపోయింది చిన్న కోతి. విశాఖపట్నం శ్రీరామపురంలో ద్వారపురెడ్డి అప్పలనాయుడు అనే వ్యక్తిని హత్య చేశారు. భార్య, ప్రియుడిపై కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.